హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. ఈ వారం రెండో ఎలిమినేషన్లో భాగంగా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సాయి శ్రీనివాస్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్ళి నాగార్జునతో మాట్లాడి ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఈ సమయంలో నాగార్జున 5 మందితో మాట్లాడే అవకాశం అయితే ఇచ్చాడు. 5 మందికి నువ్వు ఏమైనా చెప్పచ్చు, సలహాలు ఇవ్వచ్చు, వారి ఆట గురించి చెప్పచ్చు, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా మాట్లాడే అవకాశం నీకు ఇస్తున్నాను, ఇప్పుడు స్టేజ్ నీది అంటూ సాయి శ్రీనివాస్కి చెప్పడంతో సాయి శ్రీనివాస్ మొదటగా కళ్యాణ్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. కళ్యాణ్, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కానీ ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టు ఉన్నావు. నీలో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది, కానీ ఆ కాన్ఫిడెన్స్ని అన్ని చోట్ల ప్రదర్శించు. ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే ఏంటబ్బా కళ్యాణ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది. మరోసారి చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తావు. అయితే ఈ 5 వారాల పాటు క్లారిటీ ఆఫ్ థాట్స్ పెట్టుకొని అడుగులు ముందుకు వెయ్యి. నువ్వు అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా చేరతావని నాకు అనిపిస్తుంది అంటూ చెప్తే థ్యాంక్ యూ సాయిస్ బ్రో, థ్యాంక్ యూ అంటూ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత తనూజతో మాట్లాడుతూ, తనూజ, నువ్వు నాకు చాలా సపోర్ట్ చేశావు, మంచిగా మాట్లాడావు, నీతో మాట్లాడిన ప్రతి క్షణం కూడా నేను ఆస్వాదించాను. అయితే నువ్వు ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, ఇది గేమ్, రణరంగం అంటూ బిగ్ బాస్ చెప్పారు కదా. మనల్ని ముందుకు పోనిచ్చేవారు ఎంతమంది ఉంటారో మనల్ని ముందుకు పోతూ ఉంటే వెనక్కి లాగే వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. ఇది గేమ్ షో కాబట్టి వారిని కూడా నువ్వు వారించి వారిని ఎలా అడ్డుకోవాలో తెలుసుకొని ఆ అడ్డుకట్టలను వేసుకుంటూ గేమ్లో ముందుకు పోవాలి, తొక్కుకుంటూ పోవాలి. మనం అక్కడే ఎమోషనల్ అయ్యి ఆగిపోతే వీక్ అయిపోతాం. అది నీకు తెలియంది కాదు, కానీ ఎక్కువగా ఎమోషనల్ అవ్వద్దు. గేమ్ని గేమ్ లాగే తీసుకొని స్పోర్టివ్గా అడుగులు ముందుకు వెయ్యి, అంతే. ఇక నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. బాగా మాట్లాడతావు, బాగా ఆడతావు కూడా. కాబట్టి ఇదే ఆటని కొనసాగించి మరింతగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే థ్యాంక్ యూ సాయి అంటూ చెప్పింది తనూజ. ఆపై దివ్యతో మాట్లాడుతూ, దివ్య, నేను నీకు ఒక్క మాటనే చెప్పాలనుకుంటున్నాను. నేను హౌస్లో బాగా ఇష్టపడింది నిన్నే, నీ ఆటను చూసి. కానీ నువ్వు తనూజపై జలస్ పెట్టుకొని గ్రజ్తోనే అలా చేస్తున్నావేమో అనిపిస్తుంది. ఇది బిగ్ బాస్ హౌస్, అక్కడ ఎవరు ఏం చేసినా వారి ఆట కోసమే. కాబట్టి నువ్వు కూడా నీ ఆటని పర్సనల్గా తీసుకుపోకుండా కేవలం ఆట వరకు మాత్రమే పెట్టి ఫోకస్ చేయి. ఎక్కువగా థింక్ చేస్తున్నావేమో, ఆ థింకింగ్నెస్ని కొంచెం తగ్గించుకొని ఆటపై ఫోకస్ చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అంటే దివ్య సైలెంట్గా చూస్తూ ఉండిపోయింది. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ, ఇమాన్యుయల్ అన్న, నిన్ను కొట్టేవారు ఈ బిగ్ బాస్ హౌస్లోనే లేరు. టాస్కులు కానీ ఏదైనా కానీ మంచిగా పర్ఫామ్ చేస్తున్నావు, కానీ కొన్ని సమయాల్లో సేఫ్ గేమ్ ఆడుతూ సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నావేమో అనిపించింది. నిన్న గౌరవ్ వాయిస్ నోట్ కోసం నువ్వు అతని పవర్ని తీసేయడం నాకైతే నచ్చలేదు అంటూ నిర్మోహమాటంగా స్టేజ్ పై నుంచి చెప్పడంతో సారీ సాయి బ్రో, నువ్వు హర్ట్ అయింటే అది నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను తీసుకున్నాను అంటూ ఇమ్మాన్యుయల్ అయితే చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత భరణితో మాట్లాడుతూ, భరణి సార్, మీకు నేను చెప్పేంతటి వాడిని కాదు, కానీ మీరు దివ్యకి తనూజకి ఎంత దూరంగా ఉండి మీ ఆట మీరు ఆడుకుంటే అంత మంచిది అంటూ ఒక్క ముక్కలో తేల్చిపోయడంతో అలాగే సాయి అంటూ భరణి అయితే చెప్పాడు. ఇక ఆ తర్వాత అందరికీ గుడ్ బై చెప్పేసి బిగ్ బాస్ హౌస్ నుంచి పూర్తిగా వెళ్ళిపోవడం అయితే జరిగింది. మరి ఈ వీడియోపై అలాగే సాయి బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి హౌస్ మేట్స్తో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఎవరికి ఎటువంటి సలహాలు ఇచ్చాడు, ఎవరి సలహాలకు బాగా నచ్చాయి అన్నది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.